ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ కార్తీక పురాణంలోని చివరి అధ్యాయము 30వ అధ్యాయము. ఇది ధర్మసూక్ష కథనం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో ఋషులు అడుగుతారు, సూత మహర్షి, మాకు పుణ్యమే హరి మహత్యమును చెప్పితివి కదా, ఇంకా కార్తీక మహత్యమును వినుగోరుతివి, ఇంకేమైనా ఉంటే మాకు వివరించవలసినది కానీ వేడుకుంటారు. కలియుగమందు కలుషిత మానసులైన రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగి ఉన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించుట ఏ విధంగా లభిస్తుంది? ధర్మంలో ఎక్కువ పెద్ద ధర్మం ఏది? దేనివల్ల మోక్షము సిద్ధిస్తుంది? దేవతల లోపల ఎక్కువ దేవుడెవరు? మహత్యము గల దేవుడెవరు? ఏ కర్మచేత మోహము నశిస్తుంది? కలియుగమున మానవులు మందమతులు, జడులు, నృత్యపీడితులు అవుతారు కదా, వారికి అనాయాసముగా మోక్షము దొరికి ఉపాయం ఏదైనా ఉంటే తెలపండి మాకు. ఇంకా ఇతరమైన హరికథను గురించి వివరించండి సవివరంగా అని ఋషులు వేడుకుంటారు సూత మహర్షిని. సూతుడు ఈ విధంగా మునులకు చెప్తారు, మునీశ్వరులారా, మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నవి. ఇది ప్రజాయోపకరమైనవి, మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దాన్ని ఇప్పుడు చెప్తున్నాను. దీనివల్ల ఈ భూలోక వాసులంతా కూడా కలియుగంలో సర్వసుఖాలు అనుభవిస్తారు ఇవి ఆచరించడం వల్ల. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పదన వినుడు. శ్రీహరి కాసతులు ఘోరమైన నరకాల యందు పడక సంసార సముద్రం నుండి తరింతురు. శ్రీహరి భక్తులు ఎవరైతే శ్రీహరిని భక్తితో ఆరాధిస్తారో వారు నరకలోకం నుండి పడక సంసార సముద్రం నుండి బయటపడి విష్ణులోక ప్రాప్తి పొందుతారు. కార్తీక బంధు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపదానము దీపమును వెలిగించుటను చేయవారు, దీపదానం చేయటవారు అనేక పాపల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు 30 దినములు ఒక కార్తీక వ్రతమును చేయవలను. అట్లు చేయవాడు జీవన్ముక్తుడు అవుతాడు సుమా. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ కార్తీక వ్రతం చేయని వెడల తమ పూర్వులతో కూడా అందాత మిశ్రమం పేరు గల నరకమును చీకట్లతో గుడ్డిద నరకంలో రౌరవాది నరకాలు అనుభవిస్తారు, సంశయం లేదు. కార్తీక మాసమున కావేరీ జలముతో స్నానమాచరించేవారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమునకు వెళ్ళి వైకుంఠ ప్రాప్తి పొందుతారు, సుఖపడతారు. కార్తీక మాసంతో స్నానం చేసి హరిని పూజించు మానవుడు విగత పాపడై వైకుంఠమును చేరుతాడు. మునీశ్వరులారా, కార్తీక వ్రతమును చేయని వారు 1000 జన్మలందు చండాలరై పుడతారు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరిప్రీతి దాయకము, సమస్త పాపహరము, దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవి ఉండగా రవి సంచారం చేసే సమయంలో కార్తీక మాసముందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను, దీపదానమును చేయవారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షం పొందెదరు. కార్తీక మాసముందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము, అనంతవలను ఇట్లు ఏదైనా ఒకటి ఎవరి శక్తికి మించింది వారు చేయవలను. ఇలా చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ధనికుడు కానీ దరిద్రుడు కానీ హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల, వినిపింపజేసిన ఎడల అనంత ఫలములు పొందుతారు. కార్తీక మహత్యము సర్వపాపములను నశింపజేస్తుంది, సమస్త సంపత్తులను కలుగజేస్తుంది. అన్ని పుణ్యముల కంటేనూ అధికమైంది ఈ కార్తీక మాసము. ఎవరు అయితే పవిత్రముగా విష్ణుకు ప్రీతికరముకు అధ్యాయం వినులో వాడు ఈ లోకంలో గొప్ప సుఖాలను అనుభవించి పరలోకంలో బ్రహ్మానందం పొందుతాడు. తిరిగి ఒక జనన మరణ ప్రవాహంన పడకుండా జయనదియే పరమ సుఖము లేక నిత్యసుఖము అని అంటారు. ఇది కార్తీక మహాత్మ్యం యొక్క మహత్యము. ఎవరైనా ఈ కార్తీక మాసంలో 30 రోజులు కార్తీక మాస మహత్యాన్ని, కార్తీక పురాణాలను 30 రోజులు పారాయణ చేస్తారో, వింటారో, ఎవరికైతే వినిపిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడితో కార్తీక పురాణం సంపూర్ణం, సమాప్తం. శుభమస్తు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలతో